ఉద్యోగులకు ఒక్కసారిగా ఊహించని షాక్. సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలోకి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్న పరిస్థితుల్లో రాజకీయ పరిణామాలు కొత్త పంతులు తొక్కుతూ ఉన్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలోకి వలసలు, చేరికలు ఊపందుకున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు, డాక్టర్లు, యాక్టర్లు, బ్యూరోక్రాట్స్ రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద విరమణ చేసిన రాజకీయాల్లో కారంగతం చేయనున్నారు. ఈ మేరకు ఆయన తన సర్వీసులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా అందజేశారు. దీంతో ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ ఆమోదిస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇంతియాజ్ అహ్మద్ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాగా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్గా కూడా ఉన్నారు. సెర్ఫ్ ముఖ్య కార్యదర్శి నిర్వహణాధికారిగా కూడా ఉన్నారన్నమాట. ఆయన పదవీ కాలం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఆయన సొంత జిల్లా కర్నూలు. ఆయన అధికార వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు సమాచారం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఇంతియాజ్ అహ్మద్ బరిలోకి దిగినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. విద్యాధికుడు, మైనారిటీకి చెందిన వ్యక్తి కావటం వల్ల పార్టీకి లాభిస్తుందని వైసీపీ అంచనా వేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్ను మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తున్నట్లు సమాచారం. సో మొత్తం మీద ఏది ఏమైనా కీలక ఉద్యోగి ఐఏఎస్ అధికారి గారు ఇలా రాజకీయ కండువ కప్పుకోబోతున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.